ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మీతో కలిసి దేవుని యొక్క మాటలు పంచుకునే అవకాశాన్ని దేవత దేవుడు అనుదినము నాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి దేవత దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కూడా వింటున్నారు. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దేవుని పొందుకుంటున్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానమే గొప్ప సంపద. అలాంటి సంపదను ఎవరైతే స్వీకరిస్తారో, అలాంటి సంపాదన ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు గొప్పగా దీవించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, గడిచినటువంటి 2 రోజులుగా దేవునికి ఇష్టమైనటువంటి హృదయము, దేవునికి విరుద్ధమైన హృదయాల గురించి మనం ఆలోచించేద్దాం. అయితే ఈరోజు అసలు మన హృదయంలో ఏముండాలి, మన హృదయంలో ఉండవలసినవి ఉంటున్నాయా లేకపోతే లేవా అనే విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దామండి. అసలు మన హృదయంలో ఏముండాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, గడిచినటువంటి రోజు మనం చెప్పుకున్నాం, దేవుడు హృదయ పరిశోధకుడు అని చెప్పుకున్నాం. కనుక నా హృదయంలో ఏముందో ఖచ్చితంగా నా దేవునికి తెలుసు. కనుక నా దేవుని దగ్గర నిందారహితుడిగా ఉండాలి. నా హృదయంలో ఏమి ఉండాలో అది ఉన్నట్లయితే ఖచ్చితంగా మా హృదయ స్థితిని దేవుడు మెచ్చుకుంటారు. మొట్టమొదటి మనం చూసినట్లయితే మన హృదయంలో ఏముండాలి అని మనం ఆలోచించినట్లయితే, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలండి. ఎంతమంది క్రైస్తవుల్లో వారి హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది? ఆదివారం ఆరాధనలకు వెళ్తారు, ప్రసంగాలు వింటారు, కీర్తనలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, గ్రంథాలు చదువుతారు. కానీ ఎంతమందికి వారి హృదయంలో దేవుని వాక్యం ఉంది? ఒకవేళ ఈ ప్రపంచంలో క్రైస్తవ జనాభాలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో సంపూర్ణంగా వారి హృదయాల్లో కనుక వాక్యం ఉంటే, ఇన్ని పాపాలు జరిగేవా, ఇన్ని మోసాలు జరిగేవా, ఇన్ని కుట్రలు జరిగేవా? మనిషి కుట్రపంతున్నాడంటే, మనిషి అసూయపడుతున్నాడంటే, మనిషి ద్వేషాన్ని చూపిస్తున్నాడంటే, మనిషి ఈ లోక సంబంధంగా మారుతున్నాడంటే, అది కేవలము వారి హృదయంలో దేవుని వాక్యం లేకపోవడం వల్లనే. కీర్తన గ్రంథము 119వ కీర్తన 10-11 వచనాలు చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొనుచున్నాను అంటాడు. హృదయంలో వాక్యం ఉంటేనే క్రోధం అనేది ఉండదు. హృదయంలో వాక్యం ఉంటేనే మత్సరం అనేటువంటిది ఉండదు. హృదయంలో వాక్యం ఉంటేనే అసూయ ఉండదు. హృదయంలో వాక్యం ఉంటేనే మనము ఇతరులకి చెడు తల పెట్టాలనేటువంటి ఆలోచన ఉండదు. హృదయంలో వాక్యం ఉంటేనే దేవుని సంబంధంగా ఆలోచన చేస్తాడు. హృదయంలో వాక్యము లేకపోతే అతడు ఎంత క్రూరంగా ఆలోచన చేస్తాడంటే ఆ మాటలకి అవధులు లేవన్నమాట. అలాంటి క్రూరంగా మారిపోతాడు. క్రైస్తవుల్లో వారి హృదయాల్లో దేవుని వాక్యం లేకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి భ్రష్ట మనసుకి దేవుడు అప్పగిచ్చేస్తాడు. కనుక మనం పాపం చేయకుండా మనల్ని అడ్డుకోవాలంటే, పాపం చేయకుండా మనం జాగ్రత్త పడాలంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఇక రెండవది మనం చూసినట్లయితే, మనం దేవుని మాటలను లేక దేవుని కార్యాలను ధ్యానించాలట. పడకల మీద ఉన్నప్పుడు, లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడున్నా సరే దేవుని కార్యాలని, దేవుని మాటలు మనం ధ్యానించాలి. కీర్తన గ్రంథము 4వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథము 4వ కీర్తన 4వ వచనం మనం చదివినట్లయితే, భయమునంది పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయపడద్దు. భయం అనేటువంటిది ఉరిని తీసుకొద్దే. ధైర్యంగా ఉంటూ దేవుని కార్యాలను, దేవుని మాటలను మనం తలంచుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నాతోటి ప్రియమైన వారులారా, మనము దేవుని వాక్యం విషయంలో గనక లేక దేవుని మాటలను గనక మనము ధ్యానించకపోతే, మనం గనక ఆ వాక్యాన్ని ధ్యానించకపోతే, మనం పడుకున్న ఈ లోక సంబంధమైన కార్యాల గురించి, ఈ లోక సంబంధమైన ఇబ్బందుల గురించి, ఈ లోక సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి చికాకులు మన మైండ్లో మనలో మెదులుతూ ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని లేక దేవుని మాటలను, దేవుని మన పట్ల చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, తలంచుకోవాలి. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, సంపూర్ణమైన ప్రేమ ఉండాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే,
పూర్ణ హృదయంతో ప్రేమించాలి అంటాడు. పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి అంటే సంపూర్ణమైనటువంటి ప్రేమ మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సంపూర్ణమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని ఆజ్ఞలు మనం ప్రేమించగలం. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే నేను ప్రేమిస్తానో దాన్ని చేయడానికి, ఫాలో అవ్వడానికి, అనుసరించడానికి నేను ముందుకు వెళతాను. ఎప్పుడైతే దేవుని సంపూర్ణంగా ప్రేమించమో ఆయన ఆజ్ఞలు కూడా ప్రేమించం. ఆయన ఆజ్ఞలు ప్రేమించకపోతే ఈ లోక సంబంధిగా మనం ఉంటాం. అలాగే 4వది మనం ఆలోచన చేసినట్లయితే ఇక మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని మాటలు ఉండాలట. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18వ చూసినట్లయితే దేవుని మాటలట చేతికి బాసికం ఎలాగైతే కట్టుకుంటారో అలాగే దేవుని మాటల బాసికం వలె మనం కట్టుకోవాలట. ఒకసారి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. 11వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనవలను. ఎలా ఉండాలట? ఎక్కడ ఉండాలట? దేవుని మాటలో మన మనసులో లేక మన హృదయాల్లో ఉండాలట. అది బాసికం వల్లే మనం కట్టుకోవాలట. ఎప్పుడైతే దేవుని మాటలు మనం బాసికం వల్లే కట్టుకుంటామో, ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయాల్లో ఉంటాయో ఖచ్చితంగా దేవుడు ఆ మాటలను బట్టి దేవుడు మనం దీవిస్తారు. ఇక 5వదిగా మనం చూసినట్లయితే మన హృదయాల్లో సమాధానం ఉండాలటండి. సమాధానం. ఈనాడు చాలా మంది క్రైస్తవులు సమాధానం లేదు. చాలా మంది క్రైస్తవులు సమాధాన పడే తత్వం లేదు. నేనే గొప్ప, నేనే ఎక్కువ అనేటువంటి భావంతో ఉంటున్నారు. అది సరైనది కాదు, సరైనటువంటి భావం కాదు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లో సమాధానం అనేటువంటిది ఉండాలి. ఈ సమాధానమే నిన్ను గొప్ప వ్యక్తిగా నిన్ను నిరూపిస్తుంది, నిన్ను తీర్చిదిద్దుదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. క్రీస్తు ఎలాంటి సమాధానం కలిగి ఉన్నారో ఆ సమాధానం అట మన హృదయంలో ఏలాలట. ఒకరికొకరు సమాధాన పడకపోతే, సమాధాన స్థితి ఉండకపోతే, నాతోటి ప్రియమైన వాళ్ళరా, దేవుడు సమాధానం లేని దగ్గర దేవుడు స్థానం ఉండదండి. సమాధానం ఉన్న చోటే శిష్యుల్ని సేవకు పంపించేటప్పుడు ఏ ఇంటికైతే మీరు వెళ్తుందో ఏ ఇంటికైతే మీరు వెళ్తారో ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పండి. ఒకవేళ వారి దగ్గర సమాధాన పాత్రుడు ఉంటే మీ సమాధానం వాళ్ళకి వెళ్తుంది. సమాధాన పాత్రుడు అక్కడ లేకపోతే మీ సమాధానం తిరిగి మీకు వస్తుంది. అంటే సమాధాన పాత్రుడైనటువంటి దేవుడు మన హృదయంలో వేయాలని, అంటే మనలో సమాధానం ఉండాలన్నట్టు. ఇక 6వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మన హృదయంలో నీతి యథార్థత ఉండాలటండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే నీతి యథార్థత కలిగినటువంటి హృదయాలు కావాలండి. నీతి యథార్థ హృదయం కలిగినటువంటి వారే దేవుని సన్నిధానానికి చేరతారనే విషయాన్ని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే నశించిపోతున్న ఆత్మల పట్ల వేదన ఉండాలటండి మనకి. మీలో ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరూ నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు కామెంట్ కూడా చేయొచ్చు. మీలో ఎంతమందికి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం ఉంది? మీరు ఎంతమంది నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో దుఃఖపడుతున్నారు? దుఃఖపడి వారి కోసం మీరు ఏం చేయగలుగుతున్నారు? సంగముగా ఉన్నటువంటి మీరు, దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉన్నటువంటి మీరు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ఎలాంటి అక్కర భారం కలిగి ఉన్నారు? ఒకవేళ నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల అక్కర భారం కలిగి లేకపోతే ఖచ్చితంగా మన జీవితానికి అర్థం ఉండదండి. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువు వారు సేవకు పంపించారు శిష్యుల్ని. వాళ్ళు ప్రపంచం నలుమూలలో తిరిగి సేవ చేశారు. అలాగే మన ప్రాంతానికి వచ్చింది, మన దగ్గరకు వచ్చింది. వాడు ప్రపంచ నలుమూల తిరిగి సేవ చేయకపోతే ఈరోజు మన దగ్గరికి వచ్చేది అది సువార్త మన దగ్గరికి రాకపోతే మనం రక్షింపబడేవాళ్ళమా? సంఘంలో చేర్చబడేవాళ్ళమా? మరి అందరూ అలా పనిచేస్తున్నప్పుడు నీకెందుకు ఆ పని విషయంలో వేదన లేదు? నీకెందుకు ఆ పని విషయంలో బాధ్యత లేదు? నీకెందుకు ఆ పని విషయంలో భారం లేదు?
కనుక స్వార్థ భారం అనేటువంటిది అందరి మీద మోపబడింది కదా, ఎందుకు దాన్ని నువ్వు బాధ్యతగా తీసుకోలేకపోతున్నావు? రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ చూసినట్లయితే పౌలు కట మానని వేదనగా ఉందటండి. నశించిపోతున్నటువంటి వారి విషయంలో ఆయనకి వేదన, మానని వేదన ఉందట. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదన కలదు. ఆ మానని వేదనే నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము, సంఘములు కూర్చున్నటువంటి చింత ఆయనకి ఎక్కువ అవుతుంది. నాతోటి ప్రియమైన దేని బిడ్డలారా, నీ హృదయంలో నా హృదయంలో దేవుడు ఏం ఉంచాలనుకున్నాడో, లేకపోతే ఏం ఉండాలనుకుంటున్నాడో అది గనక మనం కలిగినట్లయితే మనం దీవించబడతాం. చివరిగా ముగింపులో మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చూసినట్లయితే హృదయంలో ఉంచే దొంగతనము, మోసము, అల్లర్లు అవన్నీ పుడతాయి. కనుక నీ హృదయాన్ని భద్రంగా కాచుకో. నీ హృదయాన్ని భద్రంగా కాచుకోకపోతే నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. కనుక హృదయము ఘోరమైన వ్యాధి గలదు అన్నాడు కదా, కనుక వ్యాధి గలదు. దాన్ని మోసం చేసేటువంటి తత్వం హృదయానికి ఉండదు. కనుక నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకో. నీ హృదయంలో ఏముండాలో వాటిని ఉంచుకో. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మీ అందరికీ వందనములు.